హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలపడం అయితే జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విడతకి 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లలో ఇదివరకు అమౌంట్ని అయితే జమ చేయడం జరుగుతుంది. గత విడత 19వ విడత ఫిబ్రవరి 24వ తారీఖు రోజున అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా 20వ విడతకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ని, అదేవిధంగా ఎవరికి ఈ డబ్బులు వస్తాయి అనేటటువంటి అర్హుల లిస్టుని కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క రిలీజ్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఈ యొక్క అర్హుల లిస్టుని ఏ విధంగా చూసుకోవాలి, అందులో మీ పేరు ఉందా లేదా అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకైతే అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న రైతన్నలంతా కూడా జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా రైతన్నలందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీ వరకు వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి 20వ విడత నిధుల రిలీజ్కి అయితే ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ విడత అమౌంట్ని అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. 20వ విడతకి సంబంధించి జూలై నెల 18వ తారీఖు రోజున లేదా 20వ తారీఖు రోజున ఈ యొక్క డబ్బులను అయితే రైతుల ఖాతాల్లో క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి బెనిఫిషరీ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ని మీరు ఏ విధంగా చూడాలో కూడా నేను ఇక్కడ ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నటువంటి వెబ్ పేజ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ యొక్క పేజ్లో పీఎం కిసాన్కి సంబంధించి అప్డేట్ అయితే చేయడం మనకి జరుగుతుంది. ఈ పేజ్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ పేజ్ యొక్క లింక్ కోసం మన డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అయినట్టయితే మీకు అక్కడ ఈ పేజ్ లింక్ కూడా దొరకడం అయితే జరుగుతుంది. దాని మీద జస్ట్ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. ఈ పేజ్ అనేది మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ గమనించండి, బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి మనకైతే ఉంది. ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్కి సంబంధించిన పీఎం కిసాన్ లబ్ధిదారుల డీటెయిల్స్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి ఉంది కదా, మీ యొక్క స్టేట్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మాది తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్టిక్ ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాక్ అంటే మీ యొక్క మండలము పేరు, మీ మండలము ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ మండలంలో ఉన్నటువంటి విలేజ్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విలేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన మీరు జస్ట్ ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది మీకు క్లారిటీగా కనిపించడం జరుగుతుంది. ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్హుని లిస్ట్ అనేది ఈ విధంగా వారి పేరు, వారు పురుషుడా స్త్రీనా అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఈ విలేజ్లో 8 పేజీలతో, ఒక్కొక్క పేజీలో 50 మంది, అంటే దగ్గర 350 నుండి 400 మధ్యలో ఈ యొక్క విలేజ్లో అర్హులైతే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ప్రతి పేరైతే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ లిస్ట్లో మీ పేరు కనుక ఉన్నట్టయితే ఇప్పుడు వచ్చేటటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 20వ విడత డబ్బులు అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఒకవేళ లేనట్టయితే మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏయుఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటారు, అతని దగ్గరికి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లాన్ని వివరించినట్టయితే అతను మీకు సొల్యూషన్ అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు పీఎం కిసాన్కి సంబంధించిన అప్డేట్ న్యూస్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా పీఎం కిసాన్కి సంబంధించి ప్రతి అప్డేట్ అనేది నేను మీకు అందించడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.